ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో బైబిల్ తరగతి వీక్షిస్తున్నటువంటి తరగతి కొరకు వేచి ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా చింతపడటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? గత 2 వారాలు మీతో నేను కలుసుకోలేకపోయాను. ఆ 2 వారాల్లో 9 రోజులు భీమవరం నీలాద్రి హాస్పిటల్లో నేను లోపల పేషెంట్గానే ఉన్నాను. 9 రోజులు హాస్పిటల్లో ఉండి 4 ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా విజయవాడ తీసుకెళ్ళాలి, ఇక్కడ పని అవ్వదు అని చెప్పి అన్నారు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు ఆయనలో ఉంచి మంచి జ్ఞానం ఇచ్చి నన్ను బ్రతికించి తిరిగి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే నా గురించి ప్రార్థించినటువంటి ప్రతి సహోదరిని కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 వారాలు కూడా నా భార్య, నా బిడ్డలు, అల్లుళ్ళు, కూతుళ్ళు వాళ్ళ పనులు విడిచిపెట్టేసి, డ్యూటీలు విడిచిపెట్టేసి ఎంతో వాళ్ళు ప్రోత్సాహంగా, మా మనవడైతే వాడు హైదరాబాద్లో చదువు కూడా మానేసి వచ్చి నా కొరకు పరిచర్య చేస్తూ ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళందరికీ కూడా దేవుడు నిండైనటువంటి ఆశీర్వాదాలు పొందించాలని వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ మీతో నేను నిలబడి మాట్లాడటం అన్నది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాటి భాగంలోకి వస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీ స్తోత్రాలు తండ్రి. ఊరకుండి నేనే దేవుడిని అని తెలుసుకోండి, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే చెప్పి సెలవిచ్చిన దేవా, మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచిన మీ కుమారుడైన క్రీస్తు యొక్క కృప మాపై కుమరింపచేసి అనారోగ్యంగా ఉన్నవాడు వైద్యం దగ్గరికి వెళ్ళాలని మీ కుమారుని యొక్క మాట ద్వారా నా ప్రభు నాయన గత 9 దినాలు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందటాన్ని బట్టి, అక్కడ వైద్య సిబ్బంది చేసిన పరిచయను బట్టి నాయన మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా మట్టుకైతే బ్రతుకు తీస్తే చావైతే లాభమని పౌలు గారు చెప్పిన రీతిగా నాయన నేను బ్రతికి ఉన్నంత వరకు మరణ పర్యంతము మీ పరిచర్య చేయాలనేటువంటి నిశ్చలమైనటువంటి సంకల్పం నాలో మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఈ దినాన్ని ఈ గ్రామం రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కేవలం మీ కృప చొప్పున నాయన మీరు నడిపించారు. ఈ గ్రామాన్ని దీవించండి. ఎంత ప్రయాసపడి సువార్త ప్రకటిస్తుండగా సువార్తకు లోబట్టడానికి, సువార్త ప్రకారంగా జీవించడానికి సంఘ బిడ్డలకు మంచి మనస్సు మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పేతుల కొరకు ప్రార్థన చేసినటువంటి సంఘము ఏ రీతిగా మనసు కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి నాయన ప్రార్థించారో, పరలోకం నుంచి దేవదూతను దిగి వారి యొక్క ప్రార్థనకు ఆ దేవదూత వచ్చి పేతురుని చెరసాల నుంచి తీసుకుని వచ్చిందో, అటువంటి ప్రార్థనా శక్తి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఏక మనసు, ఏక తాత్పర్యం ఉన్న చోట ఎక్కడ 2-3 కూడా నా పేర ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి గురువుకు ఏ ఇద్దరు ఏకస్తులై వర్తమానం అడిగితే తప్పక దయచేస్తారని సెలవిచ్చారు. అటువంటి ఏకత్వం సంఘ బిడ్డల్లో నాయన మీరు గుర్తింపు చేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తుండగా ఈ రాత్రి సమయంలో మాకును కావలసిన ఆత్మీయ ఆహారం ఈ లేఖనాల నుంచి
నాయన బయలుపరిచి అపవిత్రమైన నా తలలు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను పడుతుంది. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. ఈ రాత్రి సమయంలో 2 వాక్యాలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పురుషుల్లో నుంచి ఒక చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పురుషుల్లో నుంచి ఒక చదవండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. రెండవదిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ 2 వాక్యాలు కలిపి మీరంతా కలిసి చెప్పాలి. మొదటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ 2 వాక్యాలు ఏమిటి మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఏది? లోకం అంటే ఎక్కడ ఉంది? లోకాన్ని ఎవరు పుట్టించారు? అవునా? పుట్టించిన లోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి అదే లోకాన్ని, ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాటినైనా కానీ ప్రేమించద్దు అని యోహాను గారు తెలుస్తున్నారు. లోకం కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించాడు. మరి దేవుడేమో లోకాన్ని ప్రేమించాడు. మరి మనం కూడా ఏం చేయాలి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మరి మనం కూడా లోకాన్ని ప్రేమించాలా? ప్రేమించకూడదు. లోకంలో ఈ లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడం ఉన్నాయి. ఇవి లోకంలో ఉన్నాయి. అవి దేవుని వల్ల పుట్టినవి కావు, అవి సాతాను వల్ల పుట్టినవి. ఈ లోకంలో 3 బాణాలు ఉన్నాయి సాతాను గడికి: శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఈ 3 బాణాలతోటి ఏదేం తోటలో ఆదాము అవ్వలను పడగొట్టేసి. బాణాలు 3, కానీ దాని ప్రభావాలు వేరు. శరీరాశ, నేత్రాశ, జీవపడము మనిషిలో ఉంటుందన్నమాట. చూస్తాడు, నోటితో పాపం చేస్తాడు. కంటితో చూస్తాడు, నోటితో పాపం చేస్తాడు. చూడటం లేదా? చూపు వల్ల శరీరాశ. నేత్రాశ, చూపుల వల్ల పాపం. అవునా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, లోకం దేవుడు ప్రేమించట్లేదు. ఈ చిత్రం మనం గ్రహించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? చాలా ప్రేమించాడు. కానీ లోకం దేవుడు ఎంత ప్రేమించింది? అస్సలు ప్రేమించట్లేదు. దేవుడు ప్రేమించడం మానేసి
దేవుడు కాని దాన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారు. అంచేత ఈ రాత్రి సమయంలో మనం క్రైస్తవులుగా దేన్ని ప్రేమించాలి, దేన్ని ప్రేమించకూడదు, వేటిని ప్రేమించకూడదు, వేటిని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేన్ని ప్రేమించకుండా ఉండాలో, దేన్నైతే మనం ప్రేమించకూడదో వాటి గురించి మనం తెలుసుకుంటే తర్వాత దేన్ని ప్రేమించాలో అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. అవునా? మొట్టమొదటి ఏంటి? ఈ లోకాన్ని ప్రేమించకూడదు. క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలోనే ఉండాలి కానీ లోకాన్ని ప్రేమించకూడదు. చేప నీటిలోనే ఉంటుంది కానీ ఆ ఉప్పు చేపకు అంటదు. ఉప్పు నీటిలోనే ఉంటుంది చేప కానీ ఉప్పు దానికి అంటదు. బురదలోనే తిరుగుతుంది కానీ ఆ బురద దానికి అంటదు. కలువ పువ్వు బురదలోనే వస్తుంది కానీ దానికి బురద అంటుతుందా? అంటదు. లోకము అనేటువంటి పాపంలో మనం ఉన్నాం. క్రైస్తవుడు ఆ పాపం అంటకుండా చూసుకోవాలి. అంచేత పౌలు గారు దినదినము నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు. దినదినము అంటే దినదినము పాపం ఎక్కువవుతుంది. నిన్నటికంటే ఈవేళ పాపం ఎక్కువైంది, ఈవేళ కంటే రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇది లోకంలో ఉండి పాపం సంపాదించడం కంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాను నేను నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే సావు అయితే నాకు లాభం అంటున్నట్టు ఉంటారు. చనిపోతే అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే పాపం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ లోకంలో ఉంటే పాపం కూడగట్టుకుంటూ ఉంటాం. దేన్ని మనం ప్రేమించకూడదు క్రైస్తవుడిగా? మొట్టమొదటి లోకాన్ని ప్రేమించకూడదు. ఇంచేత లోకంలో ఏమున్నాయి? లోకంలో ఉన్నదంతయు 16వ వచనంలో అంటే ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనలో ఏ ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ ఉండాలి, తండ్రి ప్రేమ ఉండాలి. సాతాను ప్రేమ ఉండకూడదు. ప్రేమలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. అవునా? నిశ్చలమైనటువంటి ప్రేమ, అగాధ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ లక్షణాల గురించి పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అటువంటి ప్రేమ కలిగి మనము ఉండాలి. అలాగే కలిగి ఉండాలంటే లోకంలో ఆ ప్రేమ లేదు. మనం లోకాన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ మనం కోల్పోతాం. ఈ లోకంలో ఉన్నవాటి నేను ప్రేమింపకడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఏంటంట? అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎక్కడి నుంచి వచ్చినాయి? తండ్రి దగ్గర నుంచి వచ్చినాయా? లోకము దాని ఆశ గతించిపోతున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచు. ఈ లోక ప్రేమ కలిగిన వాడు తాత్కాలికంగానే ఉంటాడు. ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం వాడికి ఏం లేదు. యేసుప్రభు గారు చెప్పారు, ఈ లోకమంతా సంపాదించేశాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. అంచేత మనం మొట్టమొదటిగా దేన్ని ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. రెండోదిగా చూస్తే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను
అవివేకయుక్తమును హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించమంటున్నాడు. రెండవది, దేని ప్రేమించకూడదు? మనం ధనాన్ని ప్రేమించకూడదు. ఈ ధనం ఒక చోట స్థిరంగా ఉండేది కాదు, చంచలమైనది. ఇవాళ ఒక చోట ఉంటుంది, రేపు మరొక చోట వెళ్తాడు. అది స్థిరంగా ఉండేటువంటిది కాదు. ధనాన్ని మనం ప్రేమిస్తే మనం నిత్యనాశనానికి పోతాం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూర్యవంతంలో ప్రవేశించడం సులభం అని చెప్పి యేసు ప్రభువు చెప్పారు. ధనవంతుడు లాజరు ఉపమానంలో యేసు ప్రభువు చెప్పారు, ధనవంతుడైన వాడు ఇహలోకంలో ధనం సంపాదించి హాయిగా సుఖించి త్రాగి తిని తిన్నాడు. కానీ అతడు మరణించిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళాడు. అవునా? జక్కయ్య అనేటువంటి ధనవంతుడైనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని చూడగోరాడు. యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. తనకున్నటువంటి ధనాన్ని అంతటిని కూడా పేదలకు పంచిపెట్టేశాడు. అంచేత నిత్యజీవం పొందాడు. ధనం ఉంటే నిత్యజీవం ఉండదు. అంచేత క్రైస్తవులు ధనాన్ని ప్రేమించకూడదు. ధనాన్ని ప్రేమించే ఆదివారం ఆరాధన మానేస్తున్నారు చాలామంది. ఆదివారం ఆరాధనకి ఎందుకు రాలేకపోతున్నారు? ధనాశ. ధనాన్ని సంపాదించాలి. ఆదివారం ఆరాధనకు వచ్చేస్తే ఆ ధన సంపాదన ఆగిపోతుంది. దేన్ని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? మరి దేవుని ప్రేమిస్తే నిత్యజీవం వస్తుంది, ధనాన్ని ప్రేమిస్తే నిత్యనాశనం వస్తుంది. అంటే క్రైస్తవుడిగా నువ్వు ధనాన్ని ప్రేమించకూడదు, వేటిని ప్రేమించకూడదు అనేటువంటి విషయాన్ని ముందు మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటి లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలు ఉన్నాయి. అంచేత ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు. అంచేత లోకాన్ని ప్రేమించకూడదు. రెండోది, ధనాన్ని ప్రేమించకూడదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి శూద్ర బీజంలో ప్రవేశించడం సులభం. లోకాన్ని ప్రేమించకూడదు, ధనాన్ని ప్రేమించకూడదు. మూడవదిగా మనం చూస్తే మన ప్రాణాన్నే ప్రేమించకూడదు. మరి ఇంకెందుకంటే బ్రతకడం ప్రాణాన్నే ప్రేమించకపోతే? మన ప్రాణం అంటే ప్రేమ ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు. ప్రాణం ఇచ్చింది దేవుడు, తీసుకునేది దేవుడు. మనకు కావాలంటే ప్రాణం రాదు, పోవాలంటే ప్రాణం పోదు. చిన్నమ్మ శాంతరత్న అనుకుంటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోదమ్మా ఈ లోకం విడిచిపెట్టి ఏమో అనుకుంటున్నారా లేదా? ఈ ఈతి బాధలు భరించలేకపోతున్నాం. నేను కూడా 9 రోజుల్లో ఆఖరి రోజున అనుకున్నాను, 9వ రోజు ఇంక లోకంలోకి నేను రాలేను. ఇంకా ఈ సూదులు పోట్లు భరించలేకపోతున్నాను. ఇంకా మళ్ళీ విజయవాడ వద్దు, ఎక్కడికి వద్దు, వైద్యం వద్దు, నాకు అసలు ఇంటికే వెళ్ళిపోదాము. దేవుడు తీసుకుంటే ప్రాణం తీసుకుంటాడు. ఇంకా వైద్యం అక్కర్లేదు, వెళ్ళిపోదామని నిరాశ వచ్చేసింది. ఈ చేత ప్రాణాన్ని ప్రేమించే ప్రాణం తీపి. నేను చనిపోవాలని అనుకుంటాను, కానీ ఎవరైనా చంపుతాకు వస్తే ఊరుకుంటానా? ఓ దెబ్బ తగిలితే ఊరుకుంటానా? అనుకుంటాం అంతే. కానీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం. క్రైస్తవుడు ప్రాణాన్ని ప్రేమించకూడదు. యోబు గారు ప్రాణాన్ని ప్రేమించలేదు. ప్రాణాన్ని ప్రేమించాడా? లేదు. ఒక క్రైస్తవుడు ప్రాణాన్ని ప్రేమించకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించేవాడు
దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును దేశించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఏమంటే ఇది సాధ్యమంటారా? మరి సాధ్యమే. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమైనది కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. నేను చెప్పేటువంటి మాట లేఖనంలో ఉన్నది మాట, నేను సొంత మాట చెప్తున్నానా? ఏమంటున్నాడు చూడండి, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొను. తన ప్రాణాన్ని ప్రేమించకుండా ఉంటే పోగొట్టుకోం. ప్రేమిస్తే పోగొట్టుకుంటాం. ఏంటంటే ఇక్కడ పాయింట్ అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నామో అది మనకి విగ్రహమై కూర్చుంటాం. దేవుడు చెప్తున్నాడు, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించడానికి తెలియదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీవు నన్నే ప్రేమించాలి. నన్ను తప్ప ఎవరిని ప్రేమించినా నేను సహించేది లేదు అని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మరి దేవుడు ప్రేమిస్తే మరి దేవుడు మనం ప్రేమించడం మానేసి ఎవరిని ప్రేమిస్తున్నాం? ఇవాళ యాసిడ్ పోసేస్తున్నారు, వాళ్ళు ప్రేమించట్లేదు. మరి దేవుడు అలాంటిదా? వాడు ఒక చదువుకున్న అమ్మాయిని లవ్ చేసి నన్ను ప్రేమించట్టు అంటాడంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఏం చేస్తున్నాడు వీడు? యాసిడ్ ఎట్టుకెళ్ళి మొహం మీద పోసేస్తున్నాడు. ఎందుకు వేసి చూస్తున్నాము? ప్రేమ అన్నది రెండు వైపుల నుంచి రావాలి, ఒకవైపు నుంచి వచ్చేది కాదు. ఈ లోకంలో ప్రేమలు ఎటువంటివి? రెండు వైపుల నుంచి రావాలి ప్రేమ. దేవుని వైపు నుంచి ప్రేమ వస్తుంది, మరి లోకం వైపు నుంచి కూడా దేవునికి ప్రేమ ఉండాలి. ఈ రెండు ప్రేమలు కలవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమించాడో లోకాన్ని, లోకం అంత దేవుడు ద్వేషిస్తుంది. దేవుడు లెక్క చేయట్లేదు. నీ లెక్క అంటే నాకు అర్థమంతే. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజ చేస్తుంది లోకం. అంచేత దేవునికి ఉగ్రత వస్తుంది. మొట్టమొదటిగా దేవుని ప్రేమించకూడదు, మనం లోకాన్ని ప్రేమించకూడదు, రెండోది ధనాన్ని ప్రేమించకూడదు, మూడు ప్రాణాన్ని ప్రేమించకూడదు. మరి ఇంకెందుకు మన జీవితం? ఇంకా మనం ప్రేమించే ఉన్నాయి. అబద్ధమును ప్రేమించకూడదు. అబద్ధం అంటే అంత ఇష్టమో? నిజం చెప్పడానికి ఇష్టపడరు. అబద్ధాలు చెప్పేట కట్టుకథలు చిన్నప్పటి నుంచి కూడా వినటానికి, కథలు వినటానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. కథ అంటే ఏంటి? జరిగిందా జరగందా? ఊహించిందా? అది జరగదు. అటువంటి సంభవించదు. అటువంటి వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. అబద్ధాలని ప్రేమించకూడదని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో సూటిగా ఉంది. అక్కడ కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపటనుందురు. అబద్ధమును ప్రేమించకూడదు. అబద్ధాన్ని ప్రేమిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? వెలపట ఉంటావు, అంటే నరకంలో ఉంటావు. అవునా? ఎవరంటే వీళ్ళు కుక్కలంట, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలపట ఉంటాడంట. జీవవృక్షంలోకి వెళ్తానికి వీల్లేదు, వాడు నరకంలోకి వెళ్తాడు. అబద్ధాన్ని ప్రేమించకూడదు. ఇవాళ అబద్ధం అంటే ప్రేమ. డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తూ ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు పలికిస్తూ ఉంటారు కోర్టుల్లో. డబ్బులు ఇచ్చి ఆ కోర్టు ఆ సాక్ష్యాన్ని నమ్ముతూ ఉంటుంది. అబద్ధ సాక్ష్యాలు. యేసు ప్రభుని గురించి కూడా అబద్ధ సాక్ష్యం చెప్పించారు. వీళ్ళు దేవదోషం చేసేటని అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. నిజమా అబద్ధం? అది వాళ్ళు చెప్పిన సాక్ష్యం అబద్ధం. అబద్ధమే నెగ్గింది.
ఈ లోకంలో అంచేతే లోకాన్ని ప్రేమించొద్దు మీరు అంటున్నాడు. ఈ లోకంలో నెగుతున్నదేది అబద్ధానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. నిజం చెప్తే వింటున్నారు ఎవరైనా? నిజం చెప్తే నిష్ఠూరం వస్తుంది. అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధాల్లోనే బ్రతికేస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా దేవుని కూడా మనం ప్రేమించడానికి వీల్లేదండి. దేవుణ్ణే ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో, మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీకు కలిగినంత విడిచిపెట్టేయాలి. ఏం చేయాలి? మనం కలిగిన దాన్ని ఇంకా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఉన్నదాన్ని విడిచిపెట్టేయాలా? జక్క ఏం చేశాడు? అంతవరకు సంపాదించాడు 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 అంత ఒకసారి ఆస్తిలో సగం వేలకు ఇచ్చేసాడు. అన్యాయంగా సంపాదించిన దాన్ని 4 రెట్లు ఇంకా అతని దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు. అతను వచ్చేసాడు యేసు ప్రభుని వెంబడించాలి. అంటే యేసు ప్రభుని వెంబడించాలంటే మనం ఏమీ కలిగి ఉండకూడదు. మనకు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. అది ధనమనే కాదు, పాపమనే కాదు, మరి చెడ్డ లక్షణాలనే కాదు. మనకి ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. రిక్తుడిగా దేవుని వెంబడించాలి. మనం నేను రిక్తుడను, దిక్కులేని వాడను, నేను అనాథను, నిన్ను వెంబడిస్తున్నానని ఆయన వెంబడించాలి తప్ప నాకు బలం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు కులం ఉంది, నాకు మతం ఉంది, నాకు ధనం ఉంది అని గర్వం పడితే పరిచయులు ప్రార్థన చేస్తున్నాడేమని నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తి అంతటిలో కూడా భాగమిస్తున్నాను, ఇలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవుడు అతను మాటలు విన్నాడా? దీనత్వం కలిగి తగ్గించుకున్నటువంటి సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు సుంకరి. పరిసైడ్ అయితే అన్నింటినీ కలుపుకుంటున్నాడు. నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటున్నాడు. దిక్కు లేని వాడిని అంటలేదు. పేతురు యేసుప్రభుని అన్నాడు, దేవా నన్ను విడిచిపెట్టి నేను పాపిని అన్నాడు. ఎప్పుడో తెలుసా? చేపల రాశి రాత్రంతా శ్రమపడ్డా ఒక్క చేప కూడా పడలేదు. యేసుప్రభు ఆ వల ఆ తోలిలో వెళ్ళి నీ తోని లోతుకు నడిపి కుడివైపున వల వేయి. నీ మాట చెప్పున వేస్తాం, రాత్రంతా శ్రమపడ్డాం, కానీ మా వల్ల అవ్వలేదు. అయినా నీ మాట చెప్పున, నీ మాట అంటే ఆయన మాట వల్ల వలేసేటప్పుడు ఎన్ని చేపలు పట్టాయి? వాడి జీవితంలో ఎప్పుడు చూడలేదండి, అన్ని చేపలు పడ్డాయి. ప్రభువా నన్ను విడిచిపోను ఆయన, నేను పాపిని అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు. వీటన్ని విడిచిపెట్టండి, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానంటే చేపలు విడిచిపెట్టారు, పడవలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులను విడిచిపెట్టారు. అందరినీ విడిచిపెట్టేసి యేసుప్రభునే వెంబడించారు. అంటే క్రైస్తవులు అన్నింటినీ విడిచిపెట్టాలంటే భార్యను విడిచిపెట్టేసి పిల్లల్ని విడిచిపెట్టేసి ఏదో కాషాయ బట్టలు వేసుకుని తిరిగి కాదు. నీ భార్యను నువ్వు పోషించి సంరక్షించాలి, నీ బిడ్డలను పోషించి సంరక్షించాలి, నీ తల్లిదండ్రులను నువ్వు పోషించాలి, సంరక్షించాలి, నీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండాలి. ఆ వెంబడిస్తూ అలా పోషిస్తూ సంరక్షిస్తూ దేవుని వెంబడించాలి. హనోకు దేవునితో నడిచాడు.
దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. సంసారం చేసుకుంటూ దేవునితో నడిచాడండి హనోకు. ఎంత కష్టమైన పని. మరి మనం హనోకు వలె మనం నడుద్దామని చెప్పి ప్రార్థన చెప్పి పాటలు పాడేస్తూ ఉంటాం. పాటే పాడతాం, హనోకు వలె అని పాట పాడతాం. కానీ ఉన్నాము మనం దేని విడిచిపెట్టేస్తున్నాం. విడిచిపెట్టాలి. ప్రేమించకూడదు. ఏం ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు, ధనాన్ని ప్రేమించకూడదు, ప్రాణాన్ని ప్రేమించకూడదు, అబద్ధాన్ని ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించకూడదు. దేవుడే ఫస్ట్. అవునా? శుక్రవారం బైబిల్ తరగతి 8 గంటలకి. ఎన్నింటికి రావాలి? మేము అక్కడి నుంచి వచ్చాం, భీమవరం నుంచి, భీమవరం విశాఖపట్నం నుంచి వచ్చాం. ఎప్పటికి రావాలి మేము? అది మరి వచ్చి కూర్చున్నాం. ప్రారంభకి ఎంతమంది వచ్చారు? మిగిలిన వాళ్ళకి రాని వాళ్ళు రాకుండానే ఉన్నారు. అంత ప్రయాసపడి దేవుని పని కొరకు, మరి దేవుని మాటలు మీకు చెప్పాలని ఇంత ప్రయాసపడి అంత దూరం నుంచి మరి ప్రయాసపడి వస్తే మరి వినేటువంటి వారు మీకు ఎలా ఉండాలి? సంఘము అలాగా వినుబుద్ధి కలిగి ఉండాలి. సంఘానికి వినిటి వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించి వినాలి. ఇవాళ క్రీస్తుని గురించి వినటానికి ఇష్టపడతలేదు. మేము ప్రార్థన చేసేవాడిని, మేము మేడ కట్టుకున్నాం, ప్రార్థనలోకి వచ్చాము, మేము పొలం కొనుక్కున్నాం, ప్రార్థనలోకి వచ్చాము, దేవుడిని నమ్ముకున్నాం, మా పిల్లాడికి మంచి సంబంధం వచ్చింది. ఈ సాక్ష్యాలు ఎక్కువైపోతున్నాయి తప్ప మా ఆత్మరక్షణ పొందేది. ఇవాళ ఉదయకాల సమయంలో ఒక నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టింది. అయ్యగారు, నేను మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నాను, నా గురించి ప్రార్థన చేయండి. నేను చనిపోయేలాగా ఒక్క ఆత్మనైనా దేవుని కొరకు నేను నడిపించాలి, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మరి మెసేజ్ పెట్టింది. నా దగ్గర చదువుకున్న అమ్మాయి. మరి గ్రూప్లో చాలామంది ఉన్నారు. ఆ అమ్మాయి మాత్రం ఒక్క ఆత్మనైనా నేను రక్షించాలి అనేటువంటి పట్టుదలతో ప్రార్థన చేయడం నా కొరకు అనుకోరింది. ఎంత సంతోషం. మరి మా అమ్మాయికి బాగోలేదండి, లేకపోతే మా ఆవిడకి బాగోలేదు, వాళ్ళకి బాగోలేదు, వీళ్ళకి బాగోలేదు, ప్రార్థన చేయండి అని చెప్పేటువంటి మెసేజ్లు ఎక్కువ మంది వస్తూ ఉంటాయి. ఈ మెసేజ్ రావడం చాలా సంతోషం అయింది నాకు. అంచేత ఆ సంతోషాన్ని మీతో కూడా నేను పంచుకుంటున్నాను. సరే, క్రైస్తవుడు వీటిని ప్రేమించకూడదో చెప్పుకున్నాను. మరి వేటిని ప్రేమించాలి? దీన్ని ప్రేమించాలన్నా అవి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం. మొట్టమొదట దేవునే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు. ఎక్కడుందన్నమాట? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం దేవుడు చెప్పిన మాట ఇది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దానిపైన పైన ఉంది, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఎన్నున్నాయి ఇక్కడ పాయింట్లు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఎలా ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయం ఉందా? బైబిల్ తరగతికి వచ్చి కూర్చున్నారు 10 మంది స్త్రీలు. మరి ఆయన పని నుంచి వచ్చాడా లేదా ఇంకా ఆలోచన భర్తలు పట్ల కలిగి ఉన్నారా లేదా చెప్పండి. మనసు ఎక్కడ ఉంది? మనిషి ఎక్కడ ఉన్నాడు? మనిషి ఎక్కడ ఉంది? మనసు ఎక్కడ ఉంది? దేని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణే ప్రేమిస్తే నువ్వు చర్చి బిల్డింగ్లోకి గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత దేవుని యొక్క తలంపులు మాత్రమే ఉండాలి. నీ సెల్ ఫోన్ మోగటానికి వీల్లేదు. ఎవరన్నా పిలుస్తున్నారంటే నువ్వు చూడటానికి వెళ్ళటానికి వీల్లేదు.
నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించిన తర్వాత ఆమెనన్ని వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లకుండా నీ తలంపులన్నీ కూడా దేవుని మీదే ఉండాలి. దేవుని యొక్క వాక్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని కీర్తించి పాడేటువంటి పాటల్లో ఏకీభవించాలి. చెప్పేటువంటి ప్రసంగం వినిటే విషయంలో అలాగా నీ మనసంతా ఇక్కడే ఉండాలి తప్ప ఎక్కడికో వెళ్తే అది నీ పూర్ణ హృదయం కాదది. దేవుడిని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. దేవుని పని ఎలా చేయాలి? నీ శక్తి కొలదే చేయాలి. నీ శక్తి ఎంత ఉందో అంత చేయాలి పని. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, దేవుని పని ఎలా చేస్తూ ఉంటాం? దేవుని పని చూద్దామని అనుకుంటాం. దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు అని రాయబడ్డది. దేవుని పని శ్రద్ధగా శ్రద్ధగా చేస్తేనే శ్రద్ధగా మనకు అనారోగ్యంగా ఉందనుకోండి, ఏ పని మానేస్తాం? నిద్రపోవడం మానేస్తామా? తిండి తింటాం మానేస్తామా? టీ తాగటాలు మానేస్తాం, పాలు తాగటాలు మానేస్తామా? ఏ పని మానేస్తాం? మరి ప్రార్థనగా నీరసంగా ఉందండి, తాలేకపోతున్నాను, అడుగులేసుకుని తిరుగుతలేదా? ఏ పని శ్రద్ధ ఉందా? దేవుని పని అంటే శ్రద్ధ ఉంటే ఎంత కష్టమైనా సరే దేవుని సన్నిధికి రావాలి. క్రైస్తవుని యొక్క లక్షణం అది. క్రైస్తవుడు ప్రేమించాల్సింది దేవుని ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. నీ మాట వింటాను, నిన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోదు, ఆయన ఆజ్ఞలు గైకోవాలి. ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చేయాలి. ఆయన ఏదైతే చెప్పలేదో అది మనం చేయకూడదు. దేవుని ప్రేమించడం అంటే అది పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. నెక్స్ట్ ఎవరిని ప్రేమించాలంటే క్రీస్తు, ఆయన పంపినటువంటి కుమారుడైన క్రీస్తుని ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. అలా పెంచినప్పుడు ఏం చేస్తారు? 24వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. కృప ఎవరికి కలుగుతుందంట? ఎవరు ప్రేమించే వారికి కృప కలుగుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో. అంటే ప్రేమ తాత్కాలికంగా ఉండేటువంటి ప్రేమ ఉంటాయి బేబీ. కొన్ని ప్రేమలు అప్పుడే ఉంటాయి, అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తాయి, అప్పటికప్పుడు మాయమైపోతాయి. ఎంత ప్రేమో చూపించేస్తారు. వాళ్ళ అవసరం ఏదైనా ఉందనుకో, వాళ్ళ చీము కూడా తీసేస్తారు, వాళ్ళ కళ్ళు తుడిచేస్తారు. వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు చేయాల్సిన పని అడ్డపడిపోయి చేసేస్తూ ఉంటారు. ఇంకో రోజున ఆ పని చేయమని చేస్తారా? ఏ ప్రేమ అనమాట అది? కపట ప్రేమ, శాశ్వత ప్రేమ కాదు అది. ఇటు పౌలు గారు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. అంటే మనకు కృప కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తును ప్రేమించాలి, మన ప్రభువుని ప్రేమించాలి. మన ప్రభువుకు యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. దేవుడు మనల్ని అటువంటి ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. విడిచిపెట్టేటువంటి ప్రేమ కాదు. కొంతకాలం ప్రేమించి కొంతకాలం ద్వేషించే ప్రేమ కాదు అది. మరి మన జీవితాల్లో
కొంతకాలం ప్రార్థనకు వస్తాడు, కొంతకాలం ప్రార్థనకు రాడు. ఏ ప్రేమ అది? వాడికి వీలైతే ఆరాధన వస్తాడు, లేకపోతే రాడు. నిద్రపోకుండా ఉంటే, మెలుగుగా ఉంటే శుక్రవారం బైబిల్ తరగతి వస్తాడు. నిద్ర వచ్చేస్తుందంటే రాడు. ఇంకా ఒకరోజు వచ్చి ఒకరోజు ఉండేది కాదు, ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేది కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? క్రీస్తుని ప్రేమించాలి. మూడవదిగా మన జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానం అంటే అసహ్యం చాలామందికి. జ్ఞానం చెబుతూ ఉంటే ఇష్టపడరు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, సామెతలు 4:6లో, జ్ఞానమును విడువక ఉండని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించను. నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానం నిన్ను రక్షిస్తాడు. నువ్వు జ్ఞానాన్ని ద్వేషిస్తే జ్ఞానం నిన్ను రక్షించదు. జ్ఞానం ఎవరింటికనే? ఎవరి జ్ఞానం? ఎవరమ్మా ఆ జ్ఞానం? ఎవరు? 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనంలో, జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో దగ్గరగా పలుకుతుందంట. కేకలు వేస్తుంది ఇవాళ వీధుల్లో. జ్ఞానవంతులు అవ్వండి. ఏమంటుంది? మీరే బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము అపహసించుకుంటారు? అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేస్తూ ఆనందిస్తారు? మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. నా ఉపదేశము ఆలకించండి. అవునా? 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసి. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినట్లు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేశాను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టింది, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. 120 సంవత్సరాలు ఒకవైపున వాడు కడుతూ ఒకవైపున ప్రజలకు సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. ఏంటి సువార్త? అయ్యలారా, లోకము యొక్క పాపం ఎక్కువైపోయింది, దేవుని యొక్క ఉగ్రత బయటపడుతుంది, జలప్రయాణం వస్తుంది, దేవుడు మరి అందరినీ జలప్రయాణంతో ముంచేస్తాడు అని చెప్పి మీరు వచ్చి ఈ కట్టుచున్నటువంటి ఓడలో ఎక్కండి. మీరు ఈ ఓడలో రండి, మీరేం కట్టద్దు, నేను కడుతున్నాను కదా, వచ్చి కూర్చోండి, మీరు లోపలికి రండి. వచ్చారా? అమ్మా, మీరు తల దూరం పెట్టరండి, తల ఇంటికి పెట్టరండి, మందిరం కడదాం అని కట్టినా? కట్టబడినటువంటి మందిరంలో ప్రార్థనకి రండి అయ్యా, ప్రార్థనకి రండి అమ్మా. ఇదిగో కుర్చీలు, ఇదిగో కూర్చోండి, ఇదిగో ఫ్యాన్లు, ఇదిగో వేసుకోండి, దేవుని యొక్క మాటలు వినండి, రండి రండి అని పిలుస్తుంటే లెక్క చేస్తున్నారా? వాళ్ళ నవాహు గారు ఎన్నో పిలిచారు, నవాహు భార్య పిలిచింది, నవాహు కొడుకులు పిలిచారు, నవాహు కోడలు పిలిచారు, యనమండూరు పిలిచారు, సర్వలోకానంతటిని పిలిచారు. వాళ్ళ బంధువులు లేరా? ఎగతాళి చేశారు. జ్ఞానాన్ని ఏం చేశారు? మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకున్నారు. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారండి? అపహాస్యం చేస్తూ ఆనందిస్తున్నారు. మళ్ళీ ఏంటి ఈ పిచ్చోడు ఈ ఎడారిలో వాడు కట్టాడేంటి? ఎగతాళి చేశారు. ఆడికి బుద్ధి లేకపోతే ఆడి బెల్లానికి బుద్ధి లేదా, ఆడి గుడికి బుద్ధి లేదా, ఆడి కోడళ్ళకి బుద్ధి లేదా అని అనుకున్నారే తప్ప ఆ ఓడలో మాత్రం ప్రవేశించలేదు. వాళ్ళు ఇవాళ సువార్త ప్రకటిస్తుంటే అలాగంలా తీసేశారు. అవునా? వాడు ఎక్కడ ఉందో చూపించమంటే లోపలికి వచ్చి బలవంతం చేశారు. ఇది రకరకాలుగా
ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ. కానీ దేవుని మాట వింటున్నారా? ఆ దినాన్ని వాళ్ళు అలాగే చేశారు. ఏం చేశారు? ఏమయ్యారు అక్కడ? ఎలా ప్రళయం వచ్చేసింది? దేవుడు మాట తప్పనటువంటి వాడు అన్న సమయం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఆకాశం తూములు విప్పబడ్డాయి, భూమి నుంచి తూములు విప్పబడ్డాయి. వచ్చేస్తుంది. ఇల్లు మునిగిపోతున్నాయి, చెట్లు మునిగిపోయి, కొండలు మునిగిపోయి, వాడ తేలిపోయింది. తాత తాత నవాబు తాత తలుపుతీ అమ్మా. ఎవరు వేసారు తలుపు? తలుపు వేసింది ఎవరు? తీయాల్సింది ఎవరు? ఇప్పుడు తీసుకున్న సమయం. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకో. క్రీస్తు ప్రభు రెండో రాకడ సమీపంగా ఉంది. అంతటంతా సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడే నువ్వు విని మారు మనసు పొంది నీ బ్రతుకు మార్చుకుంటే నిత్యజీవం పొందుతావు. ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ దినాన్ని, నోవాహు దినాల్లో ఏమయ్యారో జనం అంతా కూడా ఏమయ్యారమ్మా. అంచేత నోవాహు దినాలు జ్ఞాపకం చేసుకో, లోతు దినాలు జ్ఞాపకం చేసుకో అని చెప్పి పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇది మంచిది కాదు, ఈ చోటు మంచిది కాదు, ఇక్కడి నుంచి లేచి వచ్చేయండి, నేను చూపించే చోటుకు వెళ్ళండి, రండి అని బలవంతం చేశారు దేవతలు. వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళదు. దుష్టులు ఆలోచించి చొప్పున నడవద్దు, పాపం మార్గాన అపహాసులు కూర్చుంటే చోట నేను అక్కడే కూర్చుంటున్నారు చాలా మంది. యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు, దివారాత్రులు ధ్యానించండి అయ్యా అంటే మీకు ఉచితంగా వాక్యం చెబుతున్నాను. అవునా? ఉచితంగా ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వినండి, మారు మనసు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని తెలియజేస్తుంటే ఉచితంగా. పౌలు గారు అదే బాధపడుతున్నాడు. కొన్ని సంగతి మాట్లాడు, మీకు ఉచితంగా నేను పరిచయం చేసినందువల్ల లోపలిపోయినా అని అడుగుతున్నాడు. కొన్ని సంఘాన్ని అడుగుతున్నాడు. మాసిదోనియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మీ దగ్గర నేను వాక్యం చెప్పానని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ కానుకల ద్వారా నేనేం బ్రతకట్లేదు, మీరు ఇచ్చేటువంటి సందర్భాలు నేను బ్రతకట్లేదే. మీరు కేవలం వచ్చి దేవునికి మాటలు వినండి, మీ బ్రతుకు మార్చుకోండి, మీ కుటుంబాలు మార్చుకోండి, మీ మనసులు మార్చుకోండి, దేవుల్లో ఉండండి అని తెలియజేస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారా జ్ఞానాన్ని? జ్ఞానాన్ని ప్రేమించట్లేదు. జ్ఞానం కదా చెప్తున్నారు. కొన్ని అబద్ధాలు ఏమైనా చెప్తున్నారు ఇక్కడ? కట్టుకథలు పిట్టుకథలు ఏమైనా చెప్తున్నారా? ఒక భర్త తన భార్యను ఎలా ప్రేమించాలో, ఒక భార్య తన భర్తకు ఎలా లోబడి ఉండాలో, తల్లిదండ్రులు బిడ్డలైన వారిని ఎలా పెంచాలో, బిడ్డలైన వారి తల్లిదండ్రులను ఎలాగా సన్మానించాలో ఇత్యాది విషయాలే కదా తెలియజేస్తున్నాం. అవునా? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తన తెలియజేస్తుంది. ఎంత మనోహరం ఇది! నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడన్నాడు. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, నీ ఎదురుగుండా ఉన్న సహోదరుని చూసి నువ్వు సహించలేకపోతున్నావు. ఇంకా దేవుని ప్రేమ నీలో ఎక్కడుంది? లేదు కదా. అంచేత నువ్వు దేవుని ప్రేమించాలి, మొట్టమొదట దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని కుమారుడైన క్రీస్తుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి వారు కృప పొందుతారు. శాశ్వతమైన ప్రేమ కంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందావో అప్పుడు నీలో ఏ ప్రేమ అయితే ఉన్నదో ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? ఇప్పుడు ఆ ఆసక్తి ఉందా? దేవుడు అంటే ఆసక్తి, సంఘం అంటే ఆసక్తి, క్రీస్తు అంటే ఆసక్తి ఉందా? ఇప్పుడు నీ తొలి ప్రేమను కోల్పోయావని జ్ఞానం మోపించబడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించాలి. ఇంకా ఎవరిని ప్రేమించాలంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలి? తన సహోదరుని ప్రేమించాలి. సహోదరుడు అంటే ఇష్టం ఉండదు.
సహోదరుడు అంటే రెండు రకాలు. తల్లి గర్భంలో పుట్టినటువంటి సహోదరులు ఉన్నారు, వాక్యానుసారంగా పుట్టినటువంటి సహోదరులు ఉన్నారు. ఇవాళ చాలా కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండలేదు. అన్నగారంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకి పడదు. ఆయన వాక్యం చెప్తాడు, ఈయన వాక్యం చెప్తాడు. ఆయన ప్రార్థనకి వెళ్తాడు, ఈయన ప్రార్థనకి వెళ్తాడు. కానీ అన్నదమ్ములు ఇద్దరు ప్రభురాత్రి భోజనం కూడా అందరూ తీసుకుంటారు వచ్చి. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, ప్రేమ లేదు. మరి దేవుడికి ఇష్టమా? ఏం చెప్తున్నాడు యేసుప్రభు? ఏం చెప్తున్నాడు? నువ్వు దేవాలయానికి అర్పణ తీసుకెళ్ళేటప్పుడు నీ సహోదరుల మీద వ్యాజ్యం ఉందని గుర్తొస్తే నీ అర్పణ ముందు అక్కడ పెట్టేయి. మొట్టమొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అప్పుడే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఇవాళ మనుషులు రాకుండా అర్పణలు ఇచ్చేస్తున్నారు చాలామంది. మన ఒక ఆయన పంపించేశాడు, కొడుకు పుట్టాడని సంతోషంతో పలహారం పంపించాడు, గాలిని పంపించాడు, మనిషి మాత్రం రాలేదు. మరి దేవుడికి ఏది కావాలి? పలహారము కానుక కావాలా దేవుడికి? సంఘంలోకి వచ్చి దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నేను కృతజ్ఞత కలిగి దేవునికి కాల్పిస్తున్నాను, నేను కృతజ్ఞత కలిగి సంఘానికి పలహారం పెడుతున్నాను అని ఒక మాట చెప్పుకుంటే దేవుని నామానికి ఎంత మహిమ వస్తుంది? ఆ పలహారం తెచ్చినట్టు నాకు తెలియదు, కానుక ఇచ్చినట్టు నాకు తెలియదు. అక్కడ రాసిన వాళ్ళు చెప్పారు అని నేను చదివాను అంతే, నాతో కూడా వచ్చి మాట్లాడలేదు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? రావాలంటే క్రైస్తవుడు ఎలా గురించి చెప్పుకుంటావు? క్రైస్తవుడు అంటే నువ్వు గుర్తింపు ఏంటి అసలు? క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? దేన్ని ప్రేమించాలి, దేన్ని ప్రేమించకూడదు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకం దేవుడిని ప్రేమించట్లేదు. నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు, అవునా? నీ సహోదరుని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, క్రీస్తుని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అవునా? తల్లిదండ్రులు ప్రేమించాలా, ప్రేమించద్దా? ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు? దేవుడి తర్వాత తల్లి దైవం. తల్లిని తండ్రిని ప్రేమించాలి. 5వ ఆజ్ఞ ఏంటి? నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. దీర్ఘాయుష్మంతుడు ఇవాళ అందుకనే అద్దతులు తావు వచ్చేస్తున్నాయి. తల్లిని కొట్టేస్తున్నాడు, తండ్రిని తిట్టేస్తున్నాడు, తరిమేస్తున్నాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లాగేసుకుని వాళ్ళని వీధుల్లో గిట్టేస్తున్నారు. అడుక్కునే వాళ్ళతో ఉంటున్నారు చాలామంది. చాలా కథలు వింటున్నాం. నేను 70 ఎకరాలు సంపాదించాను, నా కొడుకులు నన్ను తరివేశారని చెప్పుకుంటున్నాడు. ముసలాయి వచ్చి ఎన్ని ఎకరాలు సంపాదించాడు? తిన్నాడా తినుకున్నానా? అవునా? తల్లిదండ్రుల వారు బిడ్డల కొరకు ఆస్తులను సమకూర్చాలి. కానీ మరి బిడ్డలు ఏం చేయాలి? తల్లిదండ్రులని మనం స్టోరీ వచ్చింది. అనాథ శరణాలయంలో నుంచి ఒక ముసలమ్మని ఒక యవన బిడ్డ తీసుకుని వస్తున్నాడు బయటికి. ఆ బిడ్డకి నాయనమ్మంట ఆమె. ఆ నాయన ఏం చేశాడు? అనాథ శరణంలో పిలిచేశాడు తల్లిని. ఆ సంగతి తెలుసుకుని మనోడు వెళ్ళి ఆ శరణాలయంలో నుంచి ఎత్తుకుని తీసుకొస్తున్నాడు ముసలమ్మని, నాయనమ్మని. ఎంత ప్రేమ అండి! తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిని తండ్రిని ప్రేమిస్తే దీర్ఘాయుష్ కలుగుతారు. తెలిసిందా? కానీ ప్రేమించాల్సింది ఏమని? దేవుడిని ప్రేమించాలి,
కుమారుడైన క్రీస్తుని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇంకా సమయం ఉంది. ఇంకా ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనంలో, ఆదికాండం 43వ అధ్యాయం 43వ అధ్యాయం, ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు తన తమ్ముల మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెనక లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించడం చెప్పాను. అతనికి వారికి అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేరుగా వడ్డించి ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ ఈడు చొప్పున కూర్చున్నారు కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూచి ఆశ్చర్యపడి, మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులు ఎత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగారు. యోసేపు తమ్ముడు బెన్యామీను 5 వంతులు ఎక్స్ట్రా ఇచ్చాడు మిగిలిన వాళ్ళకంటే. యోసేపు అన్నలో యోసేపుని ఏం చేశారు? గోతులో పడేశారు, ఎవరికి అమ్మేశారు. కానీ యోసేపు ఏం చేశాడు? అన్నగారిని ప్రేమించాడు. ద్వేషించిన వాళ్ళని యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు పరలోకం ఉందని మీ తండ్రికి కుమారుడు ఉన్నట్లు నీ శత్రువుని సహా ప్రేమించాలి కదా. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేకపోయినా, ఎదుటివాడిని నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి. నువ్వు క్రైస్తవుడైతే, అది అన్యుడివైతే ప్రేమించక్కర్లేదు. క్రైస్తవుడు ప్రేమించాల్సింది ఎవరిని? అన్నదమ్ములను ప్రేమించాలి. ఇవాళ అన్నగారు రాసి తమ్ముడు వేసేసుకుంటున్నాడు, తమ్ముడు రాసి అన్నగారు వేసుకుంటున్నారా లేదా? చూస్తున్నారా? నేను అనుభవించాను. నా ఆస్తి నాకు లేకుండా చేశాను, అవునా? నా పిత్రార్జితం నాకు లేకుండా చేశాను. దేవుడు 4 దీవెనలు, గృహము, విత్తము, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, గుణవతి అయినటువంటి భార్య, యెహోవా ఇచ్చిన దానం. ఈ 4 దానాల్లో నాకు ఒక దానం మాత్రం లేదు. పిత్రార్జితం అన్న దానాన్ని నేను దోచుకున్నాను. ఆయన ఈ లోకంలో దోచుకున్నారు, కానీ నాకు పరలోకంలో స్వాస్థ్యం నాకు ఉంది. నాకు ఏదైనా లోటు ఉందా? మిగిలిన 3 దానాలు నాకు దేవుడు ఇచ్చాడు. నాకు గృహం ఉంది, నాకు విత్తం ఉంది, నా భార్య గుణవతి, అవునా? నా బిడ్డలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడానికి అన్ని విషయాల్లో నా భార్య సహకరించింది. అందుచేత గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు. అటుది ముత్యము కంటే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సొలొమోను అక్కడ చెప్తున్నాడు, వివాహ దినమున నీ తల్లి నీకు ఇచ్చినటువంటి ఈ కిరీటం చూసుకో అంటున్నాడు. ఏ కిరీటం అంటే యోగ్యురాలు తన పెనిమిటికి కనుక ప్రియులారా, సహోదరులను ప్రేమించాలి, ద్వేషించకూడదు. నాకు స్వాస్థ్యం లేకుండా చేసినా నేనేమి ద్వేషించలేదు, వాళ్ళేమి దూషించలేదు, వాళ్ళ మీద నేను ఈ లోక సంబంధమైన కేసు నేను వేయలేదు. సరే, దేవుడు నాకు అది అండడం లేదు అని అనుకున్నానే తప్ప నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను పోరాడలేదు. అంచేత దేవుడు నన్ను దీవించి ఆశ్రయించాడు అనేటువంటి విషయాన్ని నేను గర్వంగానే చెప్పుకుంటున్నాను. అన్నదమ్ములను ప్రేమించాలి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఎవరిని ప్రేమించాలని యేసుప్రభు చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభు గారు చెప్పారు ఎవరిని ప్రేమించాలో. 5:44
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? ఎవరిని ప్రేమించాలంట? దాసు మన దొడ్లోకి వచ్చి గడపరట్టుకుపోయాడు. ఏం చేయాలండి? ఏం చేయాలి? మన దొడ్లోకి వచ్చి మన గడ్డపరే పట్టుకుపోయాడు. తెలుసు, ముందు కనపడుతుంది, ఎదురుగుండా కనపడుతుంది. కానీ మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. అంటే క్రైస్తవుడు చేయాల్సిన పని అది. అన్యుడైతే చేయడాలగా, అన్యుడి గురించి చెప్పట్లేదు ఇక్కడ లేఖనం. క్రైస్తవుడు చేయాలి. ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆఖరిగా నేను ఇప్పుడు వస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం, ఎవరిని ప్రేమించాలనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. 5:33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? తన శరీరాన్ని తను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో, తన శరీరాన్ని తను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో, తన భార్యను కూడా అలాగా ప్రేమించాలి. అవునా? ఎలా ప్రేమించాలంట? తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు. దేని గురించి చెప్పారు? 31వ వచనంలో, ఈ 30వ వచనం చూస్తే మనం, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించియో సంఘము గురించియో చెబుతున్నాను. క్రీస్తు భర్తగా, సంఘము భార్యగా. భర్త భార్యను ప్రేమించాలి. తనను వలె తన భార్యను ప్రేమించాలి. ఆ పార్టీ ప్లే చేశాడు ఆయన. తన శరీరాన్ని ప్రేమించాడు ఆయన. తన శరీరాన్ని, తన సంఘం అనేటువంటి శరీరాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. శిలువ మీద ఎన్నో హింసలు పొందాడు ఆయన. ఎవరి కొరకు ఈ పాటలు? ఎవరి కొరకు? సంఘం కొరకు. సంఘం కొరకు పాటలు పడి ప్రేమించే కదా. ప్రేమించి దాని కొరకు తను తాను సమర్పించుకున్నాడు. సంఘం కొరకు తను తాను సమర్పించుకున్నాడు క్రీస్తు ప్రభు. సంఘాన్ని ప్రేమించాడు. మరి సంఘం ఏం చేయాలి? క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తుకు లోబడాలి. ఎలాగే భార్య భర్తకు లోబడినట్లుగా, భర్త భార్యను ప్రేమించినట్లుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. అలాగే భార్య భర్తకు లోబడినట్లుగా సంఘం కూడా క్రీస్తుకు లోబడి ఉండాలి. అలాగే ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. అది వధువు సంఘము వరుడి కొరకు ఎదురు చూస్తుంది. వరుడు వచ్చేటప్పటికి ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు అదే కాలంలో మనం ఉన్నాం. యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వచ్చి తన భార్యను తను తీసుకుని వెళ్తాడు. ఎంతో మిగిలిన వాళ్ళ భార్యను ఎవరి భార్యలో తీసుకెళ్తాడు? తన భార్యనే తీసుకెళ్తాడు. తన భార్య ఎవరు? క్రీస్తు యొక్క భార్య ఎవరమ్మా? క్రీస్తు సంఘమే క్రీస్తు యొక్క భార్య. క్రీస్తు తన భార్యనే తీసుకుని వెళ్తాడు. లూథర్ గారి భార్యనో, పెంతెకోస్తు గారి భార్యనో,
లేకపోతే ఇంకొక ఆయన భార్యనో తీసుకెళ్ళడండి. ఆయన వ్యభిచారి కాడు, తన భార్యనే తను తీసుకుని వెళ్తాడు. అంచేత క్రీస్తుకు భార్యగానే ఉన్నావా, వేరొకరికి భార్యగా ఉన్నావా? అయినా సరే ఇప్పుడైనా సరే సమయం మించిపోలేదు, నేడే అనుకూలమైన సమయం. నువ్వు క్రీస్తు సంఘంలో సభ్యురాగా లేకపోతే ఇదే అనుకూలమైన సమయము. నీ స్థానిక సంఘాలని నువ్వు దర్శించి క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందుతావని ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతిలో మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుడు వీటిని ప్రేమించకూడదు, వీటిని ప్రేమించాలో అనేటువంటి విషయాన్ని వాక్యాలను నాయన వివరించి కూలంకషంగా బిడ్డలతో మాట్లాడటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘమును ప్రేమించి క్రీస్తు తన శరీరాన్ని సంఘం కొరకు తన ప్రాణాన్ని దారిపోశాడు. అలాగే నా ప్రభువా నాయన, మేము సంఘంలో ఉండి మీ కుమారుడైన క్రీస్తు యొక్క శరీరంగా మేముండి, మీ కుమారుడైన క్రీస్తును శిరస్సుగా కలిగి మేముండి, మీ కుమారుడైన క్రీస్తు వచ్చేటువంటి ఆ నిత్య రాకడలో, రెండవ రాకడలో ఎత్తబడేటువంటి వాడిగా మేము ఉండటానికి కావాల్సిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేకులు నా ప్రభువా ఈ భాగ్యం లేకుండా ఆయా ఆ మందల్లో, ఆయా గుంపుల్లో, ఆయా దొడ్డుల్లో నాయన ఉండిపోతున్నారు. అన్ని బోధల్లో నిలిచిపోయి ఉంటున్నారు. అబద్ధ బోధల యొక్క బోధలకు గురైపోయి అనేకులు నాయన నిత్యనాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, అలాగే బిడ్డలు కూడా బ్రతికించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరైతే నిత్య జీవానికి పోకుండా నిత్యనాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో కనికరించండి. వాళ్ళ సత్యమైనటువంటి బోధ ఎందు స్థిరముగా ఉండటానికి మీ కృప, మీ కాపుదల బిడ్డలకు దయచేస్తారని విజ్ఞాపన చేస్తూ, ఎంత పర్యంతము మీరు మాట్లాడిన మాటలు మా హృదయాల్లో మేము భద్రపరచుకొని, మా హృదయాల్లో వాటిని నాయన మేము పునశ్చరణ చేసుకుంటూ, సత్యానికి మేము లోబడి జీవిస్తూ నాయన మీ కుమారుడైన క్రీస్తు రెండవ రాకడ పర్యంతము నమ్మకంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. సాతాను చేత మేము బెదరిపోకుండా ఆయన స్థిరమైనటువంటి మనసు, దృఢమైనటువంటి మనసు మేము కలిగి ఉండటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాతాను శక్తులను మీ కుమారుడైన క్రీస్తు నామములో బంధిస్తూ ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.